అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పాలిటెక్ ఫెస్ట్కి వచ్చినప్పుడు నిజంగానే నేను ఆశ్చర్యపోయా. చాలా పెద్ద స్పీచ్ రాసుకుని వచ్చే ఇదంతా పడేయచ్చు. ఇంకా నేను అసలు ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఇంత అద్భుతమైన పిల్లలు ఉన్నారు, ఇంత అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి, ఆ ఐడియాస్ని రియాలిటీ చేసేదానికి అద్భుతమైన ఫ్యాకల్టీ ఉందని వాస్తవం నేను ఈరోజు తెలుసుకుంటాం జరిగింది. మీ అందరు తెలుసు, గౌరవ ప్రధానమంత్రి గారు రేపు విశాఖపట్నంగా వస్తున్నారు. ఆ కార్యక్రమంలో మేము అందరం బిజీగా ఉన్నాం. కానీ నేను ఎప్పుడో కమిట్ అయ్యాను, ఈ పాలిటెక్ ఫెస్ట్కి వస్తానని, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని ఈరోజు ఉండిపోయి ఈ ఫెస్ట్కి వచ్చాను. ఈ ఫెస్ట్ అనేది 2018లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. పిల్లలకి అద్భుతమైన అవకాశాలు కల్పించాలి, వాళ్ళు చేస్తున్న అనేక ప్రాజెక్ట్స్ ఇతర కాలేజీలు కానివ్వండి, లేదంటే పిల్లలకు కానివ్వండి చూపించాలి అన్న ఆలోచనతో ఇది ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడితో ఆగకూడదు. నేను చూశాను ఈరోజు ఐడియాస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ సార్ మీ హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం అలా. ఈశ్వరు లక్ష్మీ సార్ అండి, గణేష్ గారి హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం అలా. ఈరోజు ఇక్కడ ఒక అటానమస్ ఫైర్ డిటెక్షన్ అండ్ ఎస్టింగ్విషింగ్ సిస్టమ్ చూసా. ఈశ్వర్ లక్ష్మీ శరణ్య తయారు చేసింది. కొంచెం మీటింగ్కి లేట్ అవుతుంది, నేను మళ్ళీ చూస్తాను, కొంచెం వెళ్తానంటే లేదు సార్ మీరు చూడాలని డెమాన్స్ట్రేషన్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్లో పనిచేయాల, సెకండ్ అటెంప్ట్లో కూడా పనిచేయలేదు, థర్డ్ అటెంప్ట్లో కూడా పనిచేయలేదు. పాపం ఈశ్వరతో చాలా బాధపడ్డాడు. నాతో ఫోటో దిగుతూ కూడా ఫెయిల్ అయ్యాను, చేయలేకపోయానని. మళ్ళీ అతను వెళ్ళి సార్ మీరు ఇంకొక స్టాల్కి వెళ్ళి రండి, ఈ లోపల దీన్ని సెట్ చేస్తానని చెప్పాడు. సెట్ చేశాడు, డెమాన్స్ట్రేషన్ చేశాడు. దాని ఒకసారి రా, పైకి రా, పైకి రా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో మనం ప్రయాణం చేసినప్పుడు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. మనం అనుకుంది సాధ్యం కాదు, ఎదురు దెబ్బలు రావచ్చు, ఎదురు గాలి ఉండొచ్చు. పరిగెత్తేటప్పుడు తప్పనిసరిగా మనం అందరం పడతాం. పడిన వెంటనే ఎంత తొందరగా లేస్తాం అనేది చాలా చాలా ముఖ్యం మన జీవితంలో. సో ఈశ్వర్ ఈరోజు సరేనే నాకు ఈరోజు చూపించారు, ఎస్ దీన్ని సాధిస్తాం, ఇబ్బంది ఉంది పర్వాలేదు, మీరు ఒక్క స్టాల్ ముందరికెళ్ళి రాండి అని చెప్పారు. నిజంగానే వాళ్ళు నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు దాదాపు 1256 ప్రాజెక్టులు చూపించారు. దాంట్లో 249 టాప్ ప్రాజెక్టులు ఏకంగా స్టేట్ లెవెల్కి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను కూడా స్కూల్ సమయంలో ఒక కారు తయారు చేశా. చిన్నప్పుడు కార్లు పిచ్చి చాలా ఎక్కువ నాకు. క్రికెట్, కారు, బిర్యానీ ఈ మూడు నాకు బాగా నచ్చేది చిన్నప్పుడు. నేను కూడా కారు తయారు చేసినప్పుడు మొన్నటి వరకు అనుకున్నా కారు తయారు చేశాను చిన్నప్పుడు అని. కానీ మీ ప్రాజెక్టులు చూస్తే అది వేస్ట్ అని తెలిపోయింది. చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం సహకారం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాస్ ఈరోజు నాకు మీరు అందరూ చూపిస్తాం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని స్టోరీస్ మీతో షేర్ చేయాలి. మొదటి స్టోరీ, యాపిల్ సంస్థ ఫౌండర్ స్టీవ్ జాబ్స్. యాపిల్ గురించి మీ అందరు తెలుసు, ఐఫోన్ కావాలి అందరికీ. అతను యాపిల్ స్థాపించినప్పుడు అతనికి ఉన్న ఐడియాస్ని బోర్డు కాదంటే ఏకంగా కంపెనీ వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ కంపెనీ మొత్తం పడిపోయింది, షేర్ ప్రైస్ పడిపోయింది, నష్టాల్లోకి వెళ్ళింది. మళ్ళీ అతను వచ్చి అతను నమ్ముకున్న సిద్ధాంతాలు అమలు చేసి
యాపిల్ని వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ చేశారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అతను కూడా అదే పడలా. నన్ను నా కంపెనీ నుంచి పంపించేసారే, వేరే మోడల్ చేయాలి లేంటే ఏదో అని ఆలోచించలేదు. పర్వాలేదు, పంపించేశారు. వెళ్ళి ఇంకో కంపెనీ స్టార్ట్ చేసి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్